ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ సిఎంఏ ఛాంపియన్స్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, రెజ్యూమే ఎలా డ్రాఫ్ట్ చేసుకోవాలి అనేది. మీరు ఇప్పటిదాకా ఏదైతే మిస్టేక్స్ చేశారో, ఎందువల్ల మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు అనే ఒక డౌట్ ఉందంటే ఈ వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి. సో దట్ మీకు మీ మిస్టేక్స్ అనేది అర్థమవుతాయి అండ్ యూ కెన్ అప్డేట్ యువర్ రెజ్యూమ్స్ ఆల్సో. సో అండ్ ఇంకోటి ఏంటంటే మనకైతే 120 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు. సో అట్లీస్ట్ నేను 200 సబ్స్క్రైబర్స్ ఈ వీడియో ద్వారా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ 90% ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వాచ్ చేస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ సో దట్ మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వరు. అండ్ నేను మా టీం అంతా కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ సిఎంఏ స్టూడెంట్స్కి కానీ సిఎంఏ మెంబర్స్కి కానీ ఈ ఛానల్ ద్వారా ఇద్దాం అనుకుంటున్నాము. సో కంప్లీట్గా అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే మా నుంచి మీకు వచ్చే రిక్వెస్ట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. బేసిక్గా రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలాంటి ఫాంట్స్ వాడాలి అనేది నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ వచ్చేసి మీరు సమ్మరీ ఎప్పుడు కూడా 3 lines 4 lines కన్నా ఎక్కువ రాయొద్దు. సమ్మరీలో ఈజీగా ఉండే వర్డ్స్ రాయండి. ఏ క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ విత్ ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఆడిటింగ్, అకౌంటింగ్, టాక్సేషన్ అని చెప్పి పెట్టి ఇన్ ద ఇండస్ట్రీస్ ఆఫ్ బ్యాంకింగ్, ఫార్మా, ఐటీలా రాయండి. అండ్ నేను ఈ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నాను అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు పర్స్యూ మై కెరియర్ ఇన్ ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్, స్ట్రైవింగ్ టు అచీవ్ పర్సనల్ గ్రోత్, వర్కింగ్ టువర్డ్స్ ద ఆర్గనైజేషన్స్ గ్రోత్ అని రాయండి. సో ఈ విధంగా 2-3 lines సమ్మరీలో ఉంటేనే ఎనఫ్. 3 to 4 lines మ్యాక్సిమం, అంతకన్నా ఎక్కువ రాయొద్దు. ఫ్రెష్ క్వాలిఫైయర్. సో ఫ్రెషర్స్ ఎలా ఉంటుంది అంటే సింపుల్గానే ఉండాలి. అండ్ దెన్ కమింగ్ టు ద ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్లో మీరు సిఎంఏ ఆర్టికల్స్ కాకుండా ఇంకెక్కడైనా జాబ్ చేసి ఉంటే ఆ కంపెనీ నేమ్ రాసి అండ్ రోల్ రాసి అండ్ దెన్ లొకేషన్ కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ 2024 to 2025 కానీ, April 2024 to November 2025 కానీ ఈ విధంగా రాయాలి. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే ఏప్రిల్ అనేది APRIL అని కంప్లీట్గా రాయండి. నవంబర్ అనేది నవంబర్ కంప్లీట్గా రాయండి. షార్ట్ కట్స్ అసలు రాయొద్దు, ఎందుకంటే ATS ఫ్రెండ్లీ వాటిల్లో షార్ట్ కట్స్ అనేవి కన్సిడర్ చేయరు. అక్కడ మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎక్స్పీరియన్స్ అనేది కూడా క్యాప్చర్ అవ్వదు అనమాట. సో కంప్లీట్గా రాయండి, ఓకేనా. స్టార్టింగ్ వర్డ్స్ ఎప్పుడు స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్లోనే రాయండి. నవంబర్ అని స్మాల్ లెటర్స్తో రాయొద్దు, ఎన్ క్యాపిటల్ రాసి మిగతాదంతా నార్మల్గా రాయండి. సో ఈ చిన్న టిప్ అనేది మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఎందుకు మీ ఎక్స్పీరియన్స్ కన్సిడర్ అవ్వట్లేదు అంటే ఇదే మెయిన్ రీజన్. ఇయర్స్ మీరు కంప్లీట్గా రాయట్లేదు కాబట్టి. అండ్ లొకేషన్ రాయండి అండ్ మీ రోల్ కూడా స్పెసిఫిక్గా రాయండి. దాని కింద బుల్లెట్ పాయింట్స్ కానీ, స్టార్ మార్క్ కానీ, చిన్న సింపుల్గా ఉండే డాట్స్ కానీ పెట్టండి. ముగ్గులు వేయకండి, పెద్ద పెద్ద గీతలు వేయకండి, స్మాల్ డాట్స్ అలాంటివి పెట్టి కండక్టెడ్, అనలైజ్డ్, పర్ఫార్మ్డ్, ఎవాల్యుయేటెడ్ ఈ కైండ్ ఆఫ్ వర్డ్స్ స్టార్టింగ్లో వచ్చేలా చూసుకోండి. అంతేగాని కండక్ట్, అనలైజ్, పర్ఫామ్ అలాంటి అసెప్టివ్ సెంటెన్స్ రాయొద్దు. జాబ్ డిస్క్రిప్షన్ మీరు కాపీ చేసి మీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్లో రాసినట్టు ఉంటుంది. సో మీరు ఏదైతే చేసి ఉంటారో అదే రాయండి. అండ్ మీ ఓన్ ఎక్స్పీరియన్సే రాయండి. మీకు ఓన్ ఎక్స్పీరియన్స్ లేదు అంటే జనరల్గా ఉండే రాయండి. కండక్టెడ్ ఇంటర్నల్ ఆడిట్ ఫర్ బ్యాంకింగ్ కంపెనీస్, కండక్టెడ్ ఇంటర్నల్ ఆడిట్ ఫర్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ, ఈ విధంగా అంటే క్లయింట్ నేమ్స్ రాయకండి. ఈ విధంగా కంపెనీ నేమ్స్ రాయకుండా ఆర్గనైజేషన్, ఇండస్ట్రీ రాసి అండ్ దెన్ మీరు టర్నోవర్ కావాలంటే రాయొచ్చు ఆడిట్స్ గురించి అయితే. అండ్ అకౌంటింగ్ కానీ, అకౌంట్స్ పేయబుల్ కానీ, రిసీవబుల్ కానీ, జర్నల్ ఎంట్రీస్ కానీ ఈ విధమైన డే టు డే యాక్టివిటీస్ చేస్తున్న వాటి గురించి షార్ట్ పాయింట్స్లో 2-3 linesలో రాయండి. అంటే 2-3 బుల్లెట్ పాయింట్స్లో రాయండి, ఓకే. దాన్ని పారాగ్రాఫ్గా మాత్రం రాయకండి. సో ఏ యాక్షన్కి ఆ లైన్ మాత్రం సెట్ చేసి పెట్టుకోండి. ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఇంతే ఉండాలి. ఆర్టికల్షిప్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంది అంటే మీరు ఏ ఆర్టికల్షిప్ దగ్గర, ఏ ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్ దగ్గర చేశారో వాళ్ళ ఫర్మ్ నేమ్ రాయండి, వాళ్ళ లొకేషన్ రాయండి, ఇయర్స్ రాయండి. అండ్ దెన్ మీ రోల్ ఆడిట్ అసిస్టెంట్, ఆర్టికల్ అసిస్టెంట్, ఈ విధంగా పెయిడ్ అసిస్టెంట్ ఈ విధంగా మెన్షన్ చేసి అక్కడ 4 to 5 lines రాయండి, సరిపోతుంది. అక్కడ GST రికన్సిలేషన్స్ చేయడం, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ చేయడం, GST రిటర్న్స్, మంత్లీ రిటర్న్స్ 3B 1A ఇవి చేయడం. అండ్ దెన్ ఇంకా మీరు చేసిన ఇంటర్నల్ ఆడిట్స్ గురించి పెట్టండి. అండ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లయింట్స్కి మెయింటైన్ చేసేది పెట్టండి. ఒకవేళ మీరు కానీ వాళ్ళ కోసం ఏదైనా పాన్ కార్డ్ అప్లికేషన్స్ కానీ
ఎంసీఏ పోర్టల్స్లో కానీ ఏమైనా రిజిస్ట్రేషన్స్ చేసినా కూడా ఆ డీటెయిల్స్ పెట్టండి. క్లోజర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజర్స్లో పార్టిసిపేట్ చేసింది రాయండి. P&L బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ మీరు ప్రిపేర్ చేస్తుంటే ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ఫండ్ రాయండి. ఫినాన్షియల్ లైన్ ఐటమ్స్ గురించి మీకు వర్కింగ్ నోట్స్ కానీ ప్రిపేర్ చేస్తుంటే దాని గురించి కూడా పెట్టండి. ఈ విధంగా మీరు మీ ఆర్టికల్షిప్ ఎక్స్పీరియన్స్ని డీటెయిల్డ్గా కూడా రాసుకోవచ్చు. ఇవన్నీ మిస్ అవ్వకండి, సో దట్ మీ ఎక్స్పీరియన్స్ని కొంచెం ఇంప్రూవైజ్ చేసుకునే విధంగా నేను చెప్తున్నాను. నెక్స్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో ఏంటంటే నేను 2 టైప్స్ చెప్తాను. ఒకటి ట్రెడిషనల్ మెథడ్, అందరూ టేబుల్స్ వేసి ఎలా వేస్తారంటే కోర్సు, ఇయర్, బోర్డు, యూనివర్సిటీ, పాస్ పర్సంటేజ్, మార్క్స్ ఇలా వేస్తారు. సో ఇదొక స్ట్రక్చర్. లేదు అంటే సింపుల్గా అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అని పెట్టేసి మా స్టార్టింగ్ ఏం పెడతారు, CMA ఫైనల్ పెట్టి ICMI కోల్కతా పాస్ పర్సంటేజ్, ఇయర్ ఆఫ్ కంప్లీషన్, పాస్ పర్సంటేజ్ పెట్టేస్తే చాలు, సింగిల్ లైన్లో అయిపోద్ది. లేదంటే CMA ఫైనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా హెడ్డింగ్ పెట్టండి. దాని కింద సబ్ హెడ్డింగ్లో వచ్చేసి ఇయర్స్ టు ఇయర్ రాసేసాను. 2022 to 2025 అనుకో, 2022 to 2025 అని రాసేది. మీ ఇంటర్వ్యూ CMA ఫౌండేషన్ గురించి మెన్షన్ చేయబడలేదు, రాసేసి అండ్ దెన్ మీ పాస్ పర్సంటేజ్ రాసేసేయండి, ఓవరాల్ యావరేజ్ ఎంత వచ్చింది అది. అండ్ దెన్ మీరు ఒకవేళ ట్రైనింగ్స్ తీసుకొని ఉంటే అది సపరేట్గా పెట్టండి, అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో పెట్టద్దు. అండ్ దెన్ డిగ్రీ కానీ MBA కానీ చేస్తుంటే యూనివర్సిటీ నేము, కోర్స్ నేము పెట్టేసి కింద అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్, పాస్ పర్సంటేజ్, మార్క్స్ పెట్టండి. ఇంటర్మీడియట్ అయితే బోర్డు రాయండి. బోర్డు వచ్చేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఫుల్ ఫామ్ రాయకపోయినా BEIAP, ఆ విధంగా BIEAP అని ఉంటుంది, ఆ విధంగా పెట్టండి. సెకండరీ స్కూల్కి కూడా BSEAP అనుకుంటా, BSEAP అని పెట్టేస్తే సరిపోతుంది. ఈ డీటెయిల్స్ అయితే మీకు చాలు ఎకనామిక్ క్వాలిఫికేషన్స్లో. నెక్స్ట్ ఏదైనా ట్రైనింగ్స్ కానీ ఏమైనా చేసి ఉంటే వాటి గురించి కంప్లీటెడ్ 100 hours ప్రీ ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, కంప్లీటెడ్ ఈ ప్రీ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ గురించి పెట్టచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ కంప్లీటెడ్ ఓరియంటేషన్ కోర్సెస్ ఇవన్నీ చేసుంటే అవి కంప్లీట్గా రాయండి. అండ్ టెక్నికల్ స్కిల్స్లో మీరు ఏం పెట్టచ్చు అంటే టాలీ, MS ఆఫీస్, SAP వస్తే SAP, ఒరాకిల్ వస్తే ఒరాకిల్, ఈ విధంగా మీకు ఎటువంటి నాలెడ్జ్ అయితే ఉందో ఆ స్కిల్స్ రాయండి. ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ రాసుకోవచ్చు, GST ఫైలింగ్స్ రాసుకోవచ్చు, ఇంటర్నల్ ఆడిట్స్ అని చెప్పి ఇంటర్నల్ ఆడిటింగ్ అండ్ ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఈ విధంగా ఏదైనా చేస్తుంటే అది పెట్టచ్చు. అండ్ ఇంకేమైనా US సంబంధించినవి చేస్తుంటే SOX ఆడిట్స్ అని కానీ ఈ విధంగా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇది మీ టెక్నికల్ స్కిల్స్. అండ్ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఆప్షనల్, మీకు కావాలంటే మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మ్యారిటల్ స్టేటస్, మీ లాంగ్వేజెస్లోను మీ అడ్రస్ డీటెయిల్స్ పెట్టచ్చు. లేదంటే సింపుల్గా ఎండ్ అయినా చేసచ్చు. నేనైతే 2-3 కాలమ్స్ పెట్టాను. దాంట్లో నేమ్ పెట్టున్నాను, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ పెట్టాను, అండ్ దెన్ మ్యారిటల్ స్టేటస్ పెట్టాను నేనప్పుడు, అండ్ దెన్ అడ్రస్ పెట్టాను. ఇంతకుమించి ఇంకేం పెట్టలేదు. ఫాదర్ డీటెయిల్స్ ఏం పెట్టక్కర్లేదు. లాంగ్వేజెస్లోనైతే ఓల్డ్ రెజ్యూమ్లో నేను మెన్షన్ చేస్తున్నాను, అండ్ అప్డేటెడ్ రెజ్యూమ్లో కూడా నా లాంగ్వేజెస్ ఉంది. 2 or 3 లాంగ్వేజెస్ వచ్చుంటే పెట్టండి. ఫ్లూయెంట్గా ఉందంటే పెట్టండి, ఇంటర్మీడియట్ బిగినర్ లెవెల్లో ఉందంటే పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇవి రెజ్యూమే టిప్స్ అనమాట. అండ్ టాప్ హెడర్లో మీరు ఏం పెట్టాలంటే నేను చెప్తాను. లెఫ్ట్ సైడ్ అనుకోండి, లెఫ్ట్ సైడ్ మార్జిన్కి ఏం పెట్టుకోవాలంటే మీ నేమ్ పెట్టండి. అండ్ దెన్ దాని కింద వచ్చేసి మీ క్వాలిఫికేషన్ పెట్టండి. సెమీ క్వాలిఫైడ్ అనుకోండి, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్, లేదంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ పెట్టేసేయండి. తర్వాత మీ నేమ్ పక్కన CMA, BCom ఇవి రాసుకోవచ్చు, దానికి ఎటువంటి ప్రాబ్లము లేదు. అరల్స్ కింద అయినా రాసుకోవచ్చు. అండ్ దెన్ మీ అడ్రస్ డీటెయిల్స్ పెట్టచ్చు, లొకేషన్ ప్రిఫర్డ్ లొకేషన్ అయినా పెట్టచ్చు, లైక్ బెంగళూరు, చెన్నై, ఆ విధంగా హైదరాబాద్ అని పెట్టుకోవచ్చు. అండ్ దెన్ మీ ఈమెయిల్ ID, మీ ఫోన్ నెంబరు రైట్ సైడ్ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ లింక్డ్ఇన్ అకౌంట్ కూడా మీరు ట్యాగ్ చేసుకోండి. సో అది మీకు హెల్ప్ అవ్వచ్చు. మీరు మంచి యాక్టివ్ లింక్డ్ఇన్ అకౌంట్ ప్రొఫైల్ ఉంది అంటే మీకు డెఫినెట్గా అది హెల్ప్ అవుతుంది. ఇదే అండి ఇప్పుడు వరకు మనం రెజ్యూమే ఎలా డ్రాఫ్ట్ చేసుకోవాలనే దానికి. అండ్ సింపుల్గా సటిల్గా కలర్స్ మెయింటైన్ చేయండి. బ్లూ, గ్రే, డార్క్ బ్లూ, నావీ బ్లూ, ఈ విధంగా వైట్, బ్లాక్ ఇవే యూస్ చేయండి ఎక్కువ. ఫ్యాన్సీ కలర్స్, వేరే ఫ్యాన్సీ ఫాంట్స్ కూడా యూస్ చేయొద్దు. ఫాంట్స్ కూడా మీరు క్యాలిబర్, టైమ్స్ రోమన్ ఈ విధంగానే చూసుకోండి. అండ్ ఫాంట్ సైజ్ కూడా టెక్స్ట్ వచ్చేసి 10 to 12 ఉంచుకోండి, హెడ్డింగ్స్ ఏమైనా ఉంటే 12 to 14 ఉంచుకోండి. ఈ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తే చాలు, ఈ టిప్స్ మెయింటైన్ చేస్తే చాలు, మీ ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ టెంప్లెట్స్ ఎవరికైతే కావాల్సి ఉంటుందో వాళ్ళు కింద నేను PDF అయితే షేర్ చేస్తాను, దాంట్లో టెంప్లెట్స్ ఉంటాయి, దాంట్లో మీ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ కామన్ పాయింట్స్ ఏం పెట్టచ్చో ప్రొఫెషనల్ CMSకి నేను ఇస్తాను PDFలో కూడా, అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు.
ఫోటోగ్రాఫ్ అనేది మీ ఇష్టము, ఫోటో యాడ్ చేసుకోవచ్చా పర్లేదని మీ ఇష్టం. ఎందుకంటే ఏటీఎస్లో ఫోటో స్కాన్ అవ్వదు, టేబుల్స్ కూడా స్కాన్ అవ్వవు. అందుకనే టేబుల్ అవాయిడ్ చేసేసి డీటెయిల్స్ యాడ్ చేయండి అని చెప్తున్నాను. సో ఫోటోగ్రాఫ్ యాడ్ అవ్వదు, అండ్ టెక్స్ట్ మాత్రమే క్యాప్చర్ అవుతుంది. సో ఫోటోగ్రాఫ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందంటే యాడ్ చేసుకోండి. అండ్ కింద నేను ఇచ్చే పీడిఎఫ్లో ఉండే టెంప్లెట్స్ వాడండి. అండ్ కొన్ని నేను చెప్పిన వర్బ్స్ పెట్టండి, లొకేషన్స్ పెట్టండి, అండ్ మంత్స్ కూడా కంప్లీట్గా పెట్టండి. ఎక్కడ షార్ట్ కట్స్ వాడకండి. అండ్ స్టార్టింగ్ ఆఫ్ ద వర్డ్స్ ఏదన్నా క్యాపిటల్ లెటర్స్ వాడండి. స్పేసింగ్ కరెక్ట్గా మెయింటైన్ చేయండి. ఒకసారి మొత్తం కరెక్ట్ చెక్ చేసుకోండి. వర్డ్లో చేసిన, పవర్ పాయింట్లో చేసిన, దేంట్లో చేసినా కూడా అక్కడ మీకు గ్రామర్ కరెక్షన్ ఉంటుంది. ఆ గ్రామర్ కరెక్షన్ కూడా ఒకసారి చూడండి. అందులో కూడా మీకు స్పెల్ చెక్ అంతా అవుతుంది. అక్కడ చూడండి, ఏటీఎస్ ఫ్రెండ్లీ సైట్ కూడా నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఆ సైట్లో కూడా మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసి 80% అండ్ అబోవ్ ఉందంటే ఇట్స్ ఇస్ ఎ గుడ్ రెజ్యూమ్ అని చెప్పొచ్చు. అండ్ రిఫరెన్స్ కోసం అయినా రెజ్యూమ్స్ కావాలి అంటే నేను డెఫినెట్గా షేర్ చేస్తాను ఆ పీడిఎఫ్లోనే. సో ఫాలో దట్ ఫర్ యువర్ రెజ్యూమే ప్రిపరేషన్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో ఐ థింక్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. స్టే కనెక్టెడ్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంటర్వ్యూ ప్రిపరేషన్ గురించి, కెరియర్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకుందాం. అది మీకు నేను ఒక ప్రెజెంటేషన్ ఫార్మాట్లో చేసేస్తాను. సో దట్ ఆ ప్రెజెంటేషన్ మీకు ఎప్పటికైనా యూస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. స్టే కనెక్టెడ్. బై.